దేవునికి ఉపయోగపడినటువంటి సాధనాలు ఏమిటి అని పరిశీలిస్తుంటే అందులో మొదటిది గలిలయ సముద్రము దేవునికి ఉపయోగపడినది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభులు వారు ఎందుకు ఈరోజు ఈ గలిలయ సముద్రము దగ్గరికి వచ్చి గలిలయ సముద్రమును మాత్రమే ఆయన ఎంచుకొని దేవుని సువార్త చెప్పడానికి గల కారణం ఏంటి? యేసు ప్రభులు వారు ఆ రోజుల్లో చేస్తున్నటువంటి అద్భుతాలను బట్టి, సూచక్రియలను బట్టి, ఆయన బోధలను బట్టి ఆయనను అనేక మంది ఆటంకపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు? ఆయన స్వార్థ విని, ఆయన బోధ విని అనేకులు ఆయన చేత రక్షింపబడుతుండగా ఈయనకు ఎలాగూ ఆటంకములు కలుగ చేయాలా అని తలంచి ఆయన దేవాలయంలో సువార్త చెప్తుంటే అక్కడ ఆటంకాలు కలుగజేశారు. గలిలయ సముద్రము దగ్గరికి వచ్చి ఈ సరస్సును ఒక ప్రసంగ వేదికగా మలుసుకుని ఆయన బోధించడం ప్రారంభించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఈ సముద్రమును తన ప్రసంగ వేదికగా చేసుకోవాలని తలంచాడో ఆ సముద్రము దేవునికి ఏం చేయబడినది? ఉపయోగపడినట్లుగా మనం చూస్తుంటున్నాం. నన్ను మనలందరినీ దేవుడు ఒక సాధనాలుగా ఉపయోగించుకోవాలని ఆశపడి వచ్చేది. దేవుడు మనలను ఉపయోగించుకోవాలని ఆశపడినప్పుడు నీవు దేవునికి ఉపయోగపడుతున్నటువంటి సాధనముగా ఉన్నావా?